సో యాక్చువల్లీ చైనీస్ ఆర్మీ చుషుల్ అనే ఏరియాలో వాళ్ళు ఫుల్ హెవీ మెషినరీ అండ్ పవర్ఫుల్ గన్స్ వేసుకొని వస్తున్నారండి. ఆ టైంలో ఆ వ్యాలీలో మన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అండ్ ఫ్రీజింగ్ ఐస్ టెంపరేచర్స్ ఇంకా అయిపోయింది, మన వాళ్ళని ఓడించే స్టేజ్కి వచ్చినారు అనే టైంలో మన వాళ్ళు అసలు సినిమాటిక్గా ఎయిర్ లిఫ్ట్ ఉన్న ట్యాంక్స్ అన్నిటినీ అక్కడ మిలిటరీ కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అక్కడ ఆ ట్యాంక్స్ అన్నిటిని పెట్టి ఇంకా అక్కడ ఉండేసరికి వాళ్ళు షాక్ అయిపోయి ఈ ఏరియాలో మనుషులు ఉండటమే కష్టము, అట్లాంటిది ట్యాంక్స్ తెచ్చి ఉంచినారు అని షాక్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినారు. సో ఈ సిచ్యువేషన్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తారండి? ఇంత సినిమాటిక్గా అసలు చదువుతుంటేనే నాకు గూస్ బంప్స్ వచ్చే ఫీలింగ్ ఉండే. ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే అక్కడ ఉన్న టెరైన్ ఎలా ఉందని ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉండేది మన హైదరాబాద్లో ఉన్నామంటే మనకు ఎలివేషన్ హైట్ మనకు 2000 feet అనమాట. సో చుసూల్ రీజియన్స్లో యావరేజ్ హైట్ 14,000 feet, రైట్? అక్కడ 10,000 feet కన్నా పైకి వెళ్ళారనుకోండి మీకు బ్రీదింగ్ డిఫికల్ట్ అవుతుంది. అక్కడ ఉండి మీరు మనిషిగా మీరు అక్కడ ఉండాలంటే ఓ 7 days వరకు మీరు అక్లమటైజేషన్ చేయాలి. అంటే మీరు ఎక్కువ ఉరకలేరు, మెట్లు ఎక్కలేరు. మెట్లు అవి ఎక్కారనుకోండి బాడీకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువై మీరు అన్కాన్షియస్ అయిపోతారు అనమాట. సో అలాంటి ఒక కండిషన్స్ ఉంటాయి అక్కడ. అదే కాకుండా మీకు ఎక్విప్మెంట్ ఏది, మీకు మెషినరీ అయినా కానీ, ట్యాంక్స్ అయినా కానీ, కార్స్ అయినా కానీ, ఏదైనా కానీ మీకు ఎంజిన్కి మీకు ఎయిర్ కావాలి కదా. ఎంజిన్లో పని చేయాలంటే ఎయిర్ ఫ్యూల్ మిక్స్చర్ని పని చేయాలి. అక్కడ ఎయిరే లేదు కదా, ఎయిర్ ఇస్ వెరీ లెస్. సో దానివల్ల నార్మల్ ఇంజిన్స్ పని చేయడమే అంత చాలా కష్టం అక్కడ. సో అక్కడ వాళ్ళు యాంటిసిపేట్ చేసింది ఏంటంటే మెషిన్స్ రారు, మెషిన్స్ వచ్చినా కానీ మీకు ఎక్కడ ఎలా తీసుకొస్తారు, ఎందుకంటే రోడ్స్ వాళ్ళ దగ్గర లేదు అని ఒక వాళ్ళ క్యాల్కులేషన్ ఉండే అనమాట ఫస్ట్. సెకండ్ ఏంటంటే మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పైకు ఎగురుతూ వాళ్ళకి కెపాసిటీ, లోడ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతూ అయిపోతుంది. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఒక 2000 feet లో ఎంత లోడ్ క్యారీ చేయగలదో 14,000 feet లో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. అది ఎయిర్ తక్కువ ఉండడం వల్ల ఇంజిన్స్ నుంచి పవర్ తక్కువ రావడం వల్ల, రైట్? సో దాని వల్ల కూడా లిమిటేషన్ ఒకటి ఉంటుంది. ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు వచ్చి థర్డ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఫ్లై అవుతుంది, ఎయిర్ క్రాఫ్ట్ మనకు వచ్చిన విండ్ని యూజ్ చేసుకొని మూవ్ అవుతూ మనము ఫ్లై చేస్తాం అనమాట. అక్కడ ఎయిరే తక్కువ ఉంది కదా. సో మీ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మీకు నార్మల్గా ఎక్కడ నార్మల్ ప్లేన్స్లో హైదరాబాద్ ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేయదు. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఎన్వైరన్మెంట్. అక్కడ ఫ్లై చేయాలంటే స్కిల్స్ లెవెల్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అంటే మీకు ఎంజిన్ పవర్ తక్కువ ఉంది, మీకు క్యారింగ్ పవర్ తక్కువ ఉంది, ఎయిర్ తక్కువ ఉండడం వల్ల మీకు స్కిల్స్ అక్కడ ఫ్లై చేసే కావాల్సిన స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉంది అక్కడ, రైట్? అండ్ నార్మలీ ఆల్సో ఇప్పుడు ఇక్కడ నాకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేయాలంటే ఒక 5,000 feet 10,000 feet కావాలంటే అక్కడ నాకు అదే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేయాలంటే నాకు 15,000-17,000 feet కావాలి. అంటే అర్థం కావాలి అంటే హైటా లేకపోతే విడ్త్? రన్వే లెంత్ అండి. ఓకే రన్వే లెంత్. ఇప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్లో ఎయిర్ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? దానివల్ల నేను ఒక 3,000-4,000 feet లోనే నా ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ ఎయిర్ డెన్సిటీ తక్కువ ఉంది, సో నాకు ఎక్కువ స్పీడ్ కావాలి టేక్ ఆఫ్ అవ్వడానికి. ఎక్కువ స్పీడ్ అంటే ఎక్కువ ఎయిర్ వస్తుంది. సో ఆ ఎక్కువ స్పీడ్ అంటే యాక్సిలరేషన్ కి నాకు ఇంకా ఎక్కువ ప్లేస్ కావాలి కదా. సో ఇక్కడ 5,000 feet లో టేక్ ఆఫ్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ వాడికి అదే ఎయిర్ క్రాఫ్ట్ కి 9,000-8,000 feet కావాలి ఆ స్పీడ్ బిల్డప్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇంజిన్ పవర్ కూడా తక్కువ ఉంది కదా. ఇంజిన్ పవర్ తక్కువ ఉంది, బయట ఎయిర్ తక్కువ ఉంది, ఆ స్పీడ్ బిల్డప్ చేసుకోవడానికి నాకు అంత ఎక్కువ రన్వే కావాలి. ఇప్పుడు మీరు ఎవరైనా మౌంటైన్స్ లో ట్రావెల్ చేశారంటే అంత 9,000 feet క్లియర్ ప్లేన్ సర్ఫేస్ దొరకడమే చాలా కష్టం. అట్లాంటిది వ్యాలీ, మళ్ళీ వ్యాలీ టేక్ ఆఫ్ అవ్వగానే మీరు ఇమీడియట్ గా క్లైమ్ చేయలేరు కదా, మెల్లగా క్లైమ్ చేయాలి మీరు. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అనేది చాలా ఉంటాయి. హిల్స్ ఫ్లయింగ్ లో, మౌంటైన్స్ ఫ్లయింగ్స్ లో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి అనమాట. సో వాళ్ళు యాంటిసిపేట్ ఏం చేశారంటే ఇది అయ్యే పని కాదు, వీళ్ళకి అంత స్కిల్ సెట్స్ లేదు, మెషినరీ లేదు, ఎక్విప్మెంట్ లేదు అని తక్కువ అంచనా వేసేసారు వాళ్ళు. అది వచ్చేటప్పటికి అండ్ ఒక్కసారి మీకు ఆర్మర్డ్ వెహికల్స్ ట్యాంక్స్ ఎక్కడ వచ్చాయనుకోండి, హెవీ ఎక్విప్మెంట్ అంటే ఫుల్ వార్ ఈక్వేషన్ చేంజ్ అయిపోతుంది అది, రైట్? భయం స్టార్ట్ అవుతుంది అటు సైడ్. ఎస్, ఎందుకంటే మీకు సడన్లీ సుపీరియర్ పవర్ కదా అక్కడ. సో ఫుల్ ఈ వార్ ఈక్వేషన్ చేంజ్ చేస్తారు. వచ్చేవాడు కూడా భయపడి వెళ్ళిపోతాడు, వాడు రాడు. ఇది చేసిన వాడు ఇంకా ఏం చేయగలడు అనొక ఫీలింగ్ కూడా వస్తుంది, రైట్? సో దానివల్ల ఇది మిలిటరీ కెపబిలిటీయే కాకుండా ఒక సైకలాజికలీ ఆల్సో ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్, వెరీ పవర్ఫుల్ కెపబిలిటీ. ఇన్ని తీసుకొచ్చాను నేను, ఇంకా ఎన్ని కావాలని తీసుకురావచ్చు నేను.
అంటే అక్కడ కూడా ఇండియన్ మైండ్ సెట్, ఆ జుగాడ్ మైండ్ సెట్ ఉంది కదండి, అక్కడ కూడా అది వాడినారు అని నేను ఎక్కడో చదివిన. ఏంటంటే ట్యాంక్స్ లోడ్ చేసేటప్పుడు ఆ ర్యాంప్ ఉంటుంది కదా, ఎయిర్ క్రాఫ్ట్ ర్యాంప్, ఆ ర్యాంప్ ఇరిగిపోతే మళ్ళీ వెంటనే ఏం చేయాలి, యాక్చువల్గా అయితే దాన్ని రిపేర్కి ఇచ్చి అది ఇది చేయాలి. వాళ్ళు అక్కడికక్కడ వుడెన్ ర్యాంప్ ఏదో ఎక్కిచ్చేసి నార్మల్ మనకి ఇంట్లో ఎట్లా ఏదైనా ఇరిగిపోతే చేసేస్తాం అట్లా చేసేసి తీసుకొచ్చేసి, ఏదైనా కానీ ట్యాంక్ అక్కడికి వెళ్ళాలి. ఒక మిలిటరీలో, ఎయిర్ ఫోర్స్లో అయినా కానీ, ఆర్మీ నేవీలో అయినా కానీ ఒక మైండ్ సెట్ ఎలా ఉందంటే అది బెస్ట్ ఎఫర్ట్ మైండ్ సెట్ అని కాదు, ఈ పని అవ్వాల్సిందే మైండ్ సెట్. అంటే ఎలా చేయడము సెకండరీ, అది చేసి అవ్వాల్సిందే. దీంట్లో అంటే ఎస్ ఆర్ నో ప్రసక్తి లేదు, ఎస్ ఏ ఆన్సరు. ఆ ఎస్ ఎలా చేయించుకుంటారో అది మీ పైనది, రైట్? సో ఇప్పుడు మీకు ఐ మీన్ ఇది మన చుసూల్లో ల్యాండ్ చేసింది ఇది ఫస్ట్ టైం కాదండి. 1961 వార్లో కూడా ఒకసారి ల్యాండ్ చేసామన్నమాట. ఓకే. అప్పుడు అక్కడ ఏం లేదు, రన్వే లేదు, ఏం లేదు. సో అప్పుడున్న వాళ్ళది ఏముందంటే మనకు బౌండరీ వాల్ కోసం స్టీల్ షీట్స్ పెట్టేవాళ్ళు అనమాట. పిఎస్పి అని అంటారు, పర్ఫోరేటెడ్ స్టీల్ ప్లేట్స్ అని అంటారు. అంటే ఆ స్టీల్ షీట్స్ లో హోల్స్ ఉంటాయి, రైట్? సో ఆ స్టీల్ షీట్స్ ని గ్రౌండ్ పైన లే చేసేసుకొని వాళ్ళొక ఎంటైర్ రన్వే క్రియేట్ చేశారు. ఆ రన్వే పైన ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అయింది. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్కడైనా కానీ చిన్న ఏదైనా పడినా, చిన్న ఏదైనా పడినా అంత ఉంటది, క్లియర్ గా ఉంటది, స్పేస్ కింద కాంక్రీట్ ఉంటది, ఒకటి ఏది ఉండదు అక్కడ. అక్కడ పర్ఫోరేటెడ్ స్టీల్ ప్లేట్స్ పెట్టేసి ఒక రన్వే క్రియేట్ చేసేసుకొని దాని పైన ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేసి ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ట్యాంక్స్ బయట తీసుకొచ్చి. సో ఐ థింక్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఒక మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇది అవ్వాల్సిందే, చేయాల్సిందే. ఇప్పుడు ఎలా చేస్తావో అది నీ ఇష్టం, రైట్? సో ఒక సేయింగ్ ఉందండి, అంటే ఇట్స్ ఇంగ్లీష్ సేయింగ్, అది ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. ఇఫ్ ఐ గివ్ యూ అ జాబ్, యూ విల్ ఐదర్ సర్ప్రైజ్ మీ విత్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ విత్ యువర్ ఇన్కాంపిటెన్స్. అండ్ నేను నీకు పని ఇచ్చాను అనుకోండి, నువ్వు నన్ను సర్ప్రైజ్ చేస్తావు. అది బుద్ధివంతంగా ఉండి సర్ప్రైజ్ చేస్తావో, నీ చేత లేకపోయిన వాళ్ళ సర్ప్రైజ్ చేస్తావో, అది నీ పైన ఉంది. బికాస్ ఎలాగైనా కానీ ఈ పని అవ్వాల్సిందే. సో అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ వెరీ సెకండరీ.